ఇటీవలి కాలంలో పార్ట్ 2 చిత్రాల హంగామా రెట్టింపైంది. శుభం కార్డు వేసే ముందు కొనసాగింపు ఉందన్న హింట్ ఇచ్చి రెండో భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు కొనసాగింపు కథలంటే సీక్వెల్ చిత్రాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ప్రీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. తొలి భాగంలో చెప్పిన కథకు ముందు జరిగిన కథను చూపించడమే ఈ ప్రీక్వెల్ చిత్రాల లక్ష్యం. ఇప్పుడు ఇలా కథలో ముందుకు తీసుకెళ్లి సినీ ప్రియులకు కొత్త అనుభూతిని అందించనున్నారు. మంచి కథలున్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కథలో కొత్తదనం తెలిసేలాగా చేసే ప్రయత్నాలతో వచ్చే సినిమాలను అభినందిస్తుంటారు. ఆదరణ పొందిన కథను అనేక పార్టులుగా తీయడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాత కథలకి కొత్త రూపాన్ని జోడించి పాత కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాలే ప్రీక్వెల్స్, సీక్వెల్స్. గతంలో ఉన్న కథకు ముందు రూపమే ప్రీక్వెల్. దానికి కొనసాగింపుగా 1 లేదా 2, 3 అంటూ ఇలా తీసే చిత్రాలే సీక్వెల్స్. ఒక సినిమా ఎక్కడ మొదలైందో అంతకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్స్ గా తెరకెక్కించేందుకు కొందరు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ప్రీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. వీటిలో కొన్ని ఇప్పటికే సెట్స్ పైకి రాగా మరికొన్ని కార్యరూపం దాల్చనున్నాయి. మలయాళ హీరో మోహన్ లాల్ సినిమా లూసిఫర్ విజయవంతమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా L2ను పృథ్వీరాజ్ సిద్ధం చేశారు. ఇది లూసిఫర్ కు ప్రీక్వెల్ గా ఉంటుంది. లూసిఫర్ క్లైమాక్స్ మోహన్ లాల్ ను అబ్రహం ఖురేషీ అనే ఒక శక్తివంతమైన డాన్ గా చూపించినప్పటికీ ఆ పాత్ర గతమేంటి, దుబాయ్లో ఏం చేశాడు, డాన్ గా ఎలా ఎదిగాడు అన్నది చూపించలేదు. ఇప్పుడు ఈ కోణంలో L2 కథ కొనసాగుతుంది. కమల్ హాసన్ శంకర్ కాంబోలో రూపొందిన చిత్రం భారతీయుడు. దీనికి కొనసాగింపుగా ఇప్పటికే భారతీయుడు 2 తెరకెక్కింది. ఇప్పుడు భారతీయుడు 3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇది భారతీయుడుకు ప్రీక్వెల్ గా ఉండనుంది. స్వాతంత్రానికి పూర్వం సేనాపతి తండ్రి వీరశేఖరన్ సేనాపతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి, స్వాతంత్రోద్యమంలో తాను పోషించిన పాత్రలేంటి, ఆ స్ఫూర్తితో సేనాపతి బ్రిటిష్ వారిపైన ఎలా తిరుగుబాటు చేశారు అన్నది 3వ భాగంలో చూపించనున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. KGF సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు హీరో యష్. ఇది KGF కు ప్రీక్వెల్ గా ఉండనుంది. ఈ చిత్రం రెండో భాగంలో చూపించని 1978, 81 మధ్య కాలం నాటి రాకీ జీవితాన్ని తెలియజేయనున్నారు. ఇది వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. యష్ ఇప్పుడు టాక్సిక్, రామాయణ చిత్రాలతో సెట్స్ పైన బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రాలు పూర్తయిన వెంటనే KGF 3 కోసం మరొకసారి రాకీ భాయ్గా మారనున్నారు. హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రం బింబిసారా. దీనికి కొనసాగింపుగా బింబిసారా 2 రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనిల్ పాదూరి దర్శకత్వంలో సిద్ధం కానున్న ఈ సినిమా బింబిసారాకు ప్రీక్వెల్ గా ఉండనుంది. తొలి భాగంలో బింబిసారుడు భవిష్యత్తులోకి వస్తే ఏం జరుగుతున్నదన్నది చూపించారు. కానీ రెండో భాగంలో తాను గతంలోకి వెళ్తే ఏంటన్నది చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బింబిసారాకు పూర్వం నాటి త్రిగర్తల పాలనను, దానికోసం జరిగిన యుద్ధాల్ని ఇందులో ప్రధానంగా చూపించనున్నట్టు సమాచారం. సంక్రాంతికి డాకు మహారాజ్తో బాలకృష్ణ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. డాకు మహారాజ్లో గుర్రం పైన ఉన్న వ్యక్తి తలలేని మనిషి ఎవరు, అతని కథేంటి అనే నేపథ్యంలో ప్రీక్వెల్ చేసే ప్రయత్నం చేస్తామని చిత్ర నిర్మాత నాగవంశీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. గతేడాది కా సినిమాతో బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఈ చిత్రం ముగింపులో కా 2 ఉంటుందని చెప్పారు. ఇది కూడా ప్రీక్వెల్ గా ఉండనుందని చెప్పారు. కా సినిమాలో కృష్ణగిరి ఊరు గురించి, ఆ ఊళ్ళో అమ్మవారు, ఆ అమ్మవారి ఆశీస్సులతో పుట్టిన ఆడపిల్లల గురించి ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి కథను, కృష్ణగిరి ఊరు విశిష్టతను కా 2లో చూపించనున్నారు.
రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కాంతారా కథ ఎక్కడ మొదలైందో దానికి ముందు జరిగిన కథను ఇందులో చూపించనున్నారు. కదంబుల కాల నేపథ్యంలో పంజుర్లి దైవం మూలాల్ని అన్వేషిస్తూ దాని మూల కథను ఇందులో చూపించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. కార్తీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ కాంబోలో వచ్చిన చిత్రం ఖైదీ. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఖైదీ 2ను పట్టాలెక్కించనున్నారు. ఇది కూడా తొలి భాగానికి ముందు జరిగిన కథతోనే ముస్తాబు కానుంది. ఖైదీలో కార్తీ 10 ఏళ్లు జైల్లో ఉండి విడుదలైనట్టు చూపించారు. కానీ ఎందుకు జైలుకెళ్లాడు, భార్యని ఎలా కోల్పోయాడు, ఆదిశంకరానికి తనకు ఉన్న మధ్య విరోధమేంటి అన్నవి చూపించలేదు. ఖైదీ 2లో ఈ విషయాల్ని చూపించనున్నారు లోకేష్.